హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్క్ చేయడానికి సింగపూర్ బెటరా లేకపోతే యుఎస్ బెటరా అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అంటే దేని పరంగా చెప్పగలం అంటే శాలరీ వైజ్ చెప్పొచ్చు, సింగపూర్లో ఎలా ఉంటుంది, అదేవిధంగా యుఎస్లో ఎలా ఉంటుంది, ఇంకా వర్క్ కల్చర్ సింగపూర్లో ఎలా ఉంటుంది, అదేవిధంగా యుఎస్లో ఎలా ఉంటుంది, సేఫ్టీ వైజ్ సింగపూర్ ఎలా ఉంటుంది, యుఎస్ ఎలా ఉంటుంది, ఇంకా ఆపర్చునిటీస్ పరంగా సింగపూర్ ఎలా ఉంటుంది, యుఎస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సింగపూర్లో ఎలా ఉంటుంది, అదేవిధంగా యుఎస్లో ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం శాలరీ తీసుకున్నట్లయితే శాలరీ వైజు సింగపూరు యుఎస్ సేమ్గానే ఉండిద్ది అనమాట. ఎందుకంటే సింగపూర్లో ఒక క్యాండిడేట్కి 6 లక్షలు ఇస్తే యుఎస్లో అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి 10 లక్షలు ఇచ్చినా కానీ అక్కడ 10 లక్షలు ఇక్కడ 6 లక్షలు సమానం అయింది అనమాట. ఎందుకంటే సింగపూర్లో అనేది ట్యాక్స్ చాలా తక్కువగా ఉండిద్ది, ఓన్లీ 7% ట్యాక్స్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే సింగపూర్లో 6 లక్షలు ఇచ్చినా కానీ యుఎస్లో 10 లక్షలు ఇచ్చినా కానీ ఈక్వల్ అనమాట. యుఎస్లో చూసుకున్నట్లయితే ట్యాక్స్ 30% నుంచి 38% దాకా ట్యాక్స్ ఉంటుంది అనమాట. అందువల్ల ఏం జరిగిందంటే యుఎస్లో 10 lakhs ఇచ్చినా కానీ 3 lakhs దాకా ట్యాక్స్కే పోయింది. కానీ సింగపూర్లో ఏంటంటే 6 lakhs ఇచ్చినా కానీ 6 lakh ఎంప్లాయీ చేతికి వచ్చింది అనమాట. సో సింగపూర్లో శాలరీ వైజు సింగపూరు యుఎస్ చాలా దగ్గరగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం యుఎస్లో ఎక్కువ ఇస్తారనమాట. సో అది ఇంకొకటి ఏంటంటే సింగపూర్లో పర్మనెంట్ ఎంప్లాయీస్కి 2 నెలలు లేదా 3 నెలలు బోనస్ ఇస్తారు. అదేవిధంగా యుఎస్లో కూడా ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తారు, అది ఈక్వల్లే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్క్ కల్చర్ అనమాట. సో సింగపూర్లో చూసుకున్నట్లయితే వర్క్ కల్చర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ అవర్స్ 9 hours అవుతే ఇక్కడ సింగపూర్లో 10 hours 11 hours 12 hours కూడా పనిచేస్తుంటారు. ఎక్కువ మంది 12 hours కూడా చేసేవాళ్ళు ఉన్నారన్నమాట మన ఇండియా వాళ్ళు సింగపూర్లో. సో వర్క్ కల్చర్ అనేది సింగపూర్లో కొంచెం హార్డ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా వర్క్ కల్చర్ యూఎస్లో చూసుకున్నామంటే వర్క్ కల్చర్ బాగుంటుంది అనమాట. అంటే యూఎస్లో 9 hours వర్కింగ్ అవర్స్ అంటే 9 hours వర్క్ చేస్తారు, ఎక్స్ట్రా అవర్స్ అయితే చేయరు. సో 9 hours అవ్వగానే ల్యాప్టాప్ సర్దేసి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ వర్క్ కల్చర్ అట్లా ఉంటుంది. అంటే సింగపూర్లో వర్క్ విధంగా చూసుకున్నట్లయితే యుఎస్ కంటే కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది అని చెప్పొచ్చు. యుఎస్లో అయితే వర్క్ కల్చర్ బాగుంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ సింగపూర్లో చూసుకున్నట్లయితే సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రూల్స్ రెగ్యులేషన్స్ కఠినంగా ఉంటాయి. సో ఏదైనా చిన్న తప్పు జరిగినా కానీ ఫైన్ వేయటం లేకపోతే జైల్లో పెట్టడం అట్లా చేస్తారు. అందువల్ల ఏంటంటే సింగపూర్లో ఎవరైనా ఫారినర్స్ అంటే ఇండియా వాళ్ళని కానీ లేకపోతే చైనా మలేషియా ఇట్లా పక్క కంట్రీస్ వాళ్ళు ఫారినర్స్ వచ్చి సింగపూర్లో వర్క్ చేస్తున్నా కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు మనల్ని ఏమీ అనరు అనమాట. సో చాలా బాగుంటారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరిని ఏమీ అనరు. సో వర్క్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం హార్డ్గా ఉంటుంది. అదేవిధంగా సేఫ్టీ వైజ్ యుఎస్ చూసుకున్నట్లయితే మనం రీసెంట్గా చూస్తున్నాం అక్కడ యుఎస్లో కాల్ చేయటము, సూపర్ మార్కెట్లో మన ఇండియన్స్ మీద దాడి చేయటము, కొట్టటము, ఇంకా ఏంటంటే డిఫరెంట్ సినారియోస్ మొత్తం కూడా ఇక్కడ యుఎస్లో జరుగుతుంది అనమాట. దొంగతనాలు జరగటం కానీ ఇట్లా అన్నీ కూడా. కానీ సింగపూర్లో ఏంటంటే అసలు అలాంటి ఏమీ జరగవు. సేఫ్టీ వైజ్ సింగపూర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. యుఎస్తో పోలిస్తే సేఫ్టీ వైజ్ సింగపూర్ బెటర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సింగపూర్ అనేది చిన్న కంట్రీ కాబట్టి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే చిన్న కంట్రీ కాబట్టి తక్కువ కంపెనీలు ఉంటాయి. సో ఆ తక్కువ కంపెనీల్లో కూడా ఏంటంటే అన్ని ఎక్కువగా బ్యాంకింగ్ క్లయింట్స్, ఫైనాన్స్ క్లయింట్స్ వీళ్ళే ఉంటారు. సో అందువల్ల ఏంటంటే కొంచెం ఆపర్చునిటీ వైజ్ యుఎస్తో పోలిస్తే తక్కువగా ఉంటాయి అనమాట. అంటే అన్ని ప్రాజెక్టులు రిలేటెడ్ ఇక్కడ సింగపూర్లో ఉండవు. అదేవిధంగా యుఎస్లో చూసుకున్నట్లయితే యుఎస్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే యుఎస్ అనేది చాలా పెద్ద కంట్రీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా కంటే కూడా యుఎస్లో జాబ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. కంట్రీ పెద్దది కాబట్టి అక్కడ ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి. సో అందువల్ల ఏంటంటే యుఎస్లో ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సింగపూర్తో పోలిస్తే యుఎస్లో ఎక్కువ ఉంటాయి. అంటే పెద్ద కంపెనీలు కానీ ఇంకా స్టార్టప్ కంపెనీలు కానీ ఇంకా పక్క దేశాల కంట్రీలో కానీ యుఎస్లో పెట్టుకోవటం కానీ చాలా ఎక్కువ యుఎస్లోనే ఉంటాయి. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే సింగపూర్ కంటే యుఎస్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకున్నట్లయితే
సింగపూరు, యుఎస్లో, న్యూయార్కు, ఇంకా న్యూ జెర్సీలో ఎట్లా ఉండిద్దో సింగపూర్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అదే విధంగా ఉంటుంది అనమాట. అంత ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు సింగపూర్లో మనం ఒక హౌస్ రెంట్కి తీసుకున్నాం అనుకో, దానికి నెలకి కనీసం ఒక 2 లక్షల నుంచి 3 లక్షల దాకా రెంట్ కట్టాలి. అదేవిధంగా యూఎస్లో, న్యూయార్కు, న్యూ జెర్సీలో కూడా అంతే రెంట్లు ఉంటాయి అనమాట. అవి యూఎస్లో మెయిన్ సిటీస్. అంటే సింగపూరు, న్యూయార్క్ సిటీల్లో రెంట్లు సేమ్గానే ఉంటాయి. సో ఇప్పుడు మనం యూఎస్లో వేరే కంట్రీస్ తీసుకున్నాం అనుకో, చిన్న చిన్న కంట్రీస్, అక్కడ ఏంటంటే రెంట్లు అనేది చాలా తక్కువగా ఉంటాయి అనమాట. మనం ఇక్కడ 2 లక్షలు, 2.5 లక్షలు కడితే అక్కడ 1,20,000, 1,30,000, 1,50,000కే ఇల్లు వస్తాయి అనమాట. సో రెంట్ వైజ్ చూసుకున్నట్లయితే సింగపూర్ కంటే కూడా యూఎస్లో కొంచెం తక్కువగానే వస్తాయని చెప్పాలి. ఇంకా బయట ఖర్చులు చూసుకున్నట్లయితే ఇక్కడ సింగపూర్లో ప్రతిదీ కూడా మన గ్రాసరీస్ కానీ, రైస్ కానీ, ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే సింగపూర్లో ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ యూఎస్లో ఎలా ఉంటాయి అంటే కొంచెం సింగపూర్తో పోలిస్తే కొంచెం తక్కువగానే దొరుకుతాయి. సో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సింగపూర్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండిద్ది, యూఎస్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది. సింగపూర్లో చూసుకున్నట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ ప్రతి 2 కిలోమీటర్లకి ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది. సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళొచ్చు. అదేవిధంగా ప్రతి అపార్ట్మెంట్కి ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అన్ని అపార్ట్మెంట్సే కాబట్టి ప్రతి అపార్ట్మెంట్కి 1 లేదా 2 బస్ స్టాప్లు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనం ఒకవేళ మెట్రో స్టేషన్ ఒక 2 కిలోమీటర్లు ఉన్నా కానీ మనం బస్ స్టాపులు పక్కనే ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్ పక్కనే. సో వెంటనే బస్ ఎక్కి మనం మెట్రో స్టేషన్కి వెళ్ళి సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ట్రావెలింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాస్ట్ కూడా ఏంటంటే ఒక మెట్రో కార్డు తీసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే సింగపూర్లో అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే వరల్డ్లోనే సింగపూర్ ట్రాన్స్పోర్టేషన్ బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో ఇక్కడ అంతా కూడా ఏంటంటే సింగపూర్ మెట్రో ఎట్లా ఉంటుంది అంటే అండర్ గ్రౌండ్ మెట్రో. సో ఇక్కడ అంతా భూమిలో ఉంటుంది, పైకి కూడా కనిపించదు. సో అంతా ఏంటంటే లోపల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల పైన ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. కానీ మనం యూఎస్లో చూసుకున్నామంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ కార్లు తీసుకొని ట్రావెల్ చేయాలి. ఆఫీస్కి వెళ్ళాలంటే అప్పుడు ఎంప్లాయీస్ ఎవరు చూసుకున్నా కానీ యూఎస్లో ఎక్కువ కార్లు తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి కారు ఉండాలి. లేకపోతే ఏంటంటే అక్కడ బయటికి వెళ్ళడానికి అస్సలు కుదరదు. సో అందువల్లే ట్రాన్స్పోర్టేషన్ అనేది అక్కడ బస్సుల్లో ట్రావెల్ చేసినా లేకపోతే మెట్రోలో ట్రావెల్ చేసినా కానీ ఇక్కడ యూఎస్లో అనేది కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్ వైజ్ చూసుకున్నట్లయితే యూఎస్ కంటే కూడా సింగపూర్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇది సింగపూర్ అనేది ట్రాన్స్పోర్టేషన్లో బెస్ట్ అనమాట. ఇంకా ఎక్స్పోజర్ చూసుకున్నట్లయితే సింగపూర్ అనేది చిన్న కంట్రీ. సో మనం ఎక్కడన్నా విజిటింగ్ ప్లేస్లకి వెళ్ళాలన్నా కానీ లేకపోతే ఏదన్నా చూడాలనుకున్నా కానీ మనం సింగపూర్ చిన్న కంట్రీ కాబట్టి సో ఒక నెలలో సింగపూర్ మొత్తం కూడా తిరగొచ్చు అనమాట. ఇక్కడ ఉండేవాళ్ళు అన్ని ప్లేసులు. తర్వాత ఏం చేస్తారంటే సింగపూర్లో ఉండేవాళ్ళు పక్క కంట్రీకి వెళ్తుంటారనమాట ఈ విజిటింగ్కి. మలేషియా కానీ, బ్యాంకాక్, ఇటు చూస్తే ఇండోనేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా ఇట్లా వెళ్ళి విజిటింగ్కి వెళ్తుంటారు ఎక్కువ సింగపూర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు యూఎస్లో చూసుకున్నాకో యూఎస్ అనేది చాలా పెద్ద కంట్రీ కాబట్టి సో అక్కడ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి, ఎంజాయ్మెంట్కి బాగుంటుంది. సో అక్కడ వాళ్ళు ఏంటంటే విజిటింగ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఎక్కువ ప్లేస్లు ఉంటాయి కాబట్టి సో అక్కడ యూఎస్లో బాగా ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట. బయటికి వెళ్ళి కూడా విజిటింగ్ ప్లేస్లు, మంచి మంచి ప్లేసులు, అక్కడ మంచి మంచి అన్నీ కూడా ఏంటంటే ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట. కానీ సింగపూర్లో చూసుకున్నట్లయితే అలాంటి ఏమి ఉండవు అనమాట. సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకున్నట్లయితే సింగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంటుంది. అంటే బిల్డింగ్లు కానీ అన్నీ కూడా బాగుంటాయి అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు అన్నీ అట్లా ఉంటాయి. ఇంకా లోపల చూసుకున్నట్లయితే ఇళ్ళు అన్నీ కూడా ఏంటంటే అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి కానీ చిన్న చిన్న ఇల్లు, చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఉండవు. కానీ యూఎస్లో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే యూఎస్లో డౌన్ టౌన్ అనేది అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్న చోటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. మిగతా చోట అంటే సిటీ అవుట్కట్స్లో మొత్తం కూడా ఏంటంటే మామూలుగా ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి అనమాట అక్కడ విల్లాస్. సో ఇక్కడ మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు యూఎస్లో ఏం చేస్తారంటే విల్లాసే కొనుక్కుంటారు అవుట్ సైడ్లో. అంటే సిటీకి ఎక్కడో అవుట్ సైడ్లో ఇల్లు కొనుక్కొని అక్కడ నుంచి సిటీకి ట్రావెల్ చేస్తుంటారు అనమాట వాళ్ళు ప్రతిరోజు జాబ్ కోసం. కానీ సింగపూర్లో ఎట్లా ఉంటుంది అంటే అంతా కూడా మెయిన్ ఏరియా లాగానే ఉంటుంది అనమాట. మనం సింగపూర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, లేదా 40 మినిట్స్ లేదా 1 అవర్ మ్యాక్సిమం. అదేవిధంగా యూఎస్లో చూసుకున్నాం అనుకో, యూఎస్లో వెళ్ళాలంటే 2 అవర్స్ 3 అవర్స్ పట్టింది.
సింగపూర్లో ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ యూఎస్లో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది సింగపూరు యూఎస్ గురించి. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.